హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచిత అఫీషియల్. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్లోని 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో 7.1 ఎక్సర్సైజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ 7.1లో సెకండ్ బిట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0,0 ఒక పాయింట్ అండ్ 36,15 ఇంకొక పాయింట్. సొల్యూషన్ ఏంటంటే మనకిచ్చిన పాయింట్స్ ఏంటి, ఒకటేమో 0,0 అండ్ ఇంకొకటి 36,15. మనం ఒకదాన్ని ఏ అనుకుందాం 0,0, ఇంకొకదాన్ని బి అనుకుందాం 36,15. ఇప్పుడు ఇవి రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి కదా మనం. ఒకదాన్ని x1 y1, ఒకదాన్ని x2 y2 అనుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ AB. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, √of x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of x2 అంటే ఏంటి, ఇక్కడ 36 మైనస్ x1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి 15 మైనస్ y1 అంటే ఏంటి 0 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 36 మైనస్ 0 36 కదా, 36 హోల్ స్క్వేర్ ప్లస్ 15 మైనస్ 0 15 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 36 హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 1296, 36 ఇంటూ 36 1296 ప్లస్ 15 స్క్వేర్ అంటే ఎంత 15 ఇంటూ 15 ఎంత 225 వస్తుంది. AB ఈజ్ ఈక్వల్స్ టు √of 1296 ప్లస్ 225, 1296 ప్లస్ 225 6 5 11 10 12 4 1 ప్లస్ 1 5 1521. AB ఈజ్ ఈక్వల్స్ టు 1521 √1521 అంటే 39. ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి, AB ఈజ్ ఈక్వల్స్ టు 39 యూనిట్స్. థర్డ్ బిట్ ఏమి ఇచ్చారు మనకి, వెరిఫై వెదర్ ద పాయింట్స్ 1,5 2,3 అండ్ -2, -1 కొలినియర్ ఆర్ నాట్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ 3 పాయింట్స్ కొలినియర్ అయితాయా కావా అని అడుగుతున్నారు మనల్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలినియర్ అంటే ఏంటి, మనం ఒక 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు ఆ 3 పాయింట్స్ ఒక లైన్ పైన వచ్చినాయి అనుకో, వాటిని కొలినియర్ అంటారు. అవి జాయిన్ చేసినప్పుడు డిఫరెంట్గా వస్తే వాటిని కొలినియర్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం, ఇక్కడ PQR అనుకుందాం. ఒకటి 1,5, ఒకటి 2,3 అండ్ ఇంకొకటి -2,1. ఇప్పుడు PQ ప్లస్ QR ఈజ్ ఈక్వల్స్ టు PR. PQ ప్లస్ QR మనం చేసినాం అనుకో, అది PRకి ఈక్వల్ అయితే వాటిని కొలినియర్ అంటారు. PQ ప్లస్ QR PRకి ఈక్వల్ కాలేదనుకో, అవి నాన్ కొలినియర్ పాయింట్స్. ఇప్పుడు మనం PQ ప్లస్ QR ఈజ్ ఈక్వల్స్ టు PR ఈక్వల్ అవుతాయా కావా చేద్దాం. ఫస్ట్ PQ, P పాయింట్స్ ఏంటి 1,5, Q పాయింట్ ఏంటిది 2,3. PQ చేస్తున్నాం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 y1 x2 y2 √of x2 అంటే ఏంటి 2 మైనస్ x1 అంటే ఏంటి 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి 3 మైనస్ y1 అంటే ఏంటి 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √of 2 మైనస్ 1 కదా 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 5 2, బట్ పెద్దదానికి మైనస్ సింబల్ ఉందిగా, సో -2 హోల్ స్క్వేర్ √of 1 స్క్వేర్ అంటే 1 కదా ప్లస్ -2 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 to 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు √. PQ ఏమొచ్చింది మనకి √5.
మనం క్యూఆర్ వేద్దాం. క్యూ పాయింట్స్ ఏంటిది 2, 3. ఆర్ పాయింట్స్ ఏంటి -2, -1. క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1, ఇది x2 y2. రూట్ x2 అంటే ఏంటి ఇక్కడ -2 మైనస్ x1 అంటే ఏంటి 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి -1 మైనస్ y1 అంటే ఏంటి 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ -2 - 2 -4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 3 -4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ -4 × -4 ప్లస్ 16 ప్లస్ -4 × -4 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 16 + 16 32 కదా 32. రూట్ 32ని మనం 16 × 2గా రాసుకోవచ్చుగా. 16 × 2 = 32. మనం 16 × 2 ఎందుకు రాసుకున్నామంటే 16కి మనకు స్క్వేర్ రూట్ ఉంది. 16 స్క్వేర్ రూట్ ఏంటి 4. సో అందుకని 16 × 2 అని రాసుకున్నాం. 16 స్క్వేర్ రూట్ 4. 2కి ఏం లేదు కదా రూట్ 2కి రూట్ 2. మనకి ఇక్కడ క్యూఆర్ ఆన్సర్ ఏమొచ్చింది 4 రూట్ 2. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది మనం పిఆర్ కదా. ఇక్కడ పి పాయింట్స్ 1, 5, ఆర్ పాయింట్స్ -2, -1. పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 y1 x2 y2 రూట్ x2 అంటే ఏంటి ఇక్కడ -2 మైనస్ x1 అంటే ఏంటి 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి -1 మైనస్ y1 అంటే ఏంటి 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ -2 - 1 -3 కదా హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 5 -6 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఇంటూ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ చేస్తాను ప్లస్ మైనస్ చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ మైనసే ఉంటుంది. రూట్ -3 × -3 ప్లస్ 9 ప్లస్ ఇక్కడ 6 × 6 -6 × -6 ప్లస్ 36 రూట్ 36 ప్లస్ 9 45 కదా. ఈ రూట్ 45ని మనం 9 × 5 = 45 రాసుకోవచ్చుగా. ఇక్కడ 9 × 5 అని ఎందుకు రాసుకున్నామంటే మనకు 9కి స్క్వేర్ రూట్ ఉంది. ఏంటి 9 స్క్వేర్ రూట్ 3 కదా, అందుకని దీనికి 3 రాసుకోవచ్చు కాబట్టి 9 × 5 అని రాసిన. ఇక్కడ 9 స్క్వేర్ రూట్ ఏంటి 3. రూట్ 5కి ఏం లేదు కదా యాజ్ ఇట్ ఈస్. మనకి ఇక్కడ పిఆర్ ఏమొచ్చింది 3 రూట్ 5. ఇక్కడ పీక్యూ ప్లస్ క్యూఆర్ పిఆర్ ఈ వాల్యూస్ అన్నీ ఫైండ్ అవుట్ చేసినాం కదా మనం. పీక్యూ వాల్యూ ఎంత వచ్చింది రూట్ 5 వచ్చింది ప్లస్ క్యూఆర్ వాల్యూ ఎంత వచ్చింది 4 రూట్ 2 వచ్చింది. పిఆర్ వాల్యూ 3 రూట్ 5 వచ్చింది. ఇప్పుడు మనకి పీక్యూ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్. ఇవి రెండింటిని యాడ్ చేసినప్పుడు పిఆర్కి ఈక్వల్ అయితే అవి కొలినియర్ పాయింట్స్ అవుతాయి. ఇప్పుడు పీక్యూ ఎంత ఉంది రూట్ 5 ప్లస్ క్యూఆర్ ఎంత ఉంది 4 రూట్ 2. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 3 రూట్ 5 వస్తుందా వస్తలేదు. సో నాట్ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి అన్నట్టు నాన్ కొలీనియర్ పాయింట్స్. ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ నాన్ కొలీనియర్ కదా, సో మనం ఏం రాసుకోవాలి. సో పిక్యూఆర్ నాట్ కొలీనియర్ పాయింట్స్. ఇక్కడ మనకి 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారు. షో దట్ ద పాయింట్స్ a, a,0, b, -a,0, c, 0, a రూట్ 3 ఫార్మ్ అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటిది, ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అలాగే యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉండాలి. మనకి ఇప్పుడు ఏబీసీలో కొన్ని పాయింట్స్ ఇచ్చారు కదా, మనం ఏబీని బీసీని సిఏని ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ మూడింటి వాల్యూస్ సేమ్ వస్తే అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది.
మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లెంత్ ఆఫ్ ఏబీని కనుక్కుందాం. ఏబీ ఏంటి? ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x2 అంటే ఏంటి? మైనస్ ఏ, మైనస్ x1 అంటే ఏంటి? ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? 0 మైనస్ y1 అంటే ఏంటి? 0 హోల్ స్క్వేర్. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ ఏ మైనస్ 2a హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ 2a ఇంటూ మైనస్ 2a ఈజ్ ఈక్వల్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 జా 4 a ఇంటూ a 4a మైనస్ 2a హోల్ స్క్వేర్ అంటే ఎంత? రూట్ 4a స్క్వేర్. AB ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 4 అంటే ఎంత? 2. ఏ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏ ఒకటే ఉంటుంది. ఏబీ లెంత్ ఆఫ్ ఏబీ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2a. నెక్స్ట్ మనం బీసీ కనుక్కుందాం. బి పాయింట్స్ ఏంటి? మైనస్ a, 0. సి పాయింట్స్ ఏంటి? 0, a√3. ద లెంత్ ఆఫ్ బీసీ. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ x1 y1 x2 y2. x2 అంటే ఏంటి? ఇక్కడ 0 మైనస్ x1 అంటే ఏంటి? మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? a√3 మైనస్ y1 అంటే ఏంటి? 0 హోల్ స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ a√3 మైనస్ 0 అంటే a√3 హోల్ స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ a అంటే a స్క్వేర్ ప్లస్ a√3 హోల్ స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్, ఈడ స్క్వేర్కు రూట్ క్యాన్సల్, ఇవి రెండు క్యాన్సిల్ అయినప్పుడు ఒక 3 ఒకటే ఉంటుందిగా 3. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 4a స్క్వేర్. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 4 అంటే ఎంత? 2. ఏ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 2a. మనకి బీసీ ద లెంత్ ఆఫ్ బీసీ ఎంత వచ్చింది? 2a. ఫైనల్గా మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఏసీ. ఏ పాయింట్స్ ఏంటి? a, 0. సి పాయింట్స్ ఏంటి? 0, a√3. ద లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఒకదాన్ని x1 y1 అనుకుందాం, ఒకదాన్ని x2 y2 అనుకుందాం. x2 అంటే ఏంటి? ఇక్కడ 0 మైనస్ x1 అంటే ఏంటి? a హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఏంటి? a√3 మైనస్ y1 అంటే ఏంటి? 0 హోల్ స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ a√3 మైనస్ 0 అంటే a√3 హోల్ స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ మైనస్ a ఇంటూ మైనస్ ఏనే కదా ఏ ప్లస్ మైనస్ a స్క్వేర్ ఇంటూ మైనస్ a స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ √3 అంటే ఎంత? ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్. √3 అంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయినప్పుడు 3 ఒకటే ఉంటుందిగా. సో 3. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 4a స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 4 అంటే 2,
ఏ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయితే ఏ ఒకటే ఉంటుందిగా. సో ద లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 2a. మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏసీ. ఇవి మూడింటికి ఆన్సర్ ఏమొచ్చింది, 2aనే వచ్చింది. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నట్టేగా, 3 సైడ్స్ 2aనే ఆన్సర్ వచ్చింది. సో ఈ ట్రయాంగిల్ అనేది ఏంటిది, ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్.